రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరి పక్షాన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. సుత్తి లేకుండా, దొంక తిరుగుడు లేకుండా, సుత్తి కొట్టకుండా విషయం ఏదైతే ఉందో దాన్నే ప్రశ్నిస్తున్నాం తల్లుల తరఫున. ఈ రాష్ట్రంలో అమ్మఒడి కార్యక్రమాన్ని పేరు మార్చి తల్లికి వందనం పేరుతో తల్లి యొక్క అకౌంట్లలో డబ్బులు వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి గారికి 4 ప్రశ్నలు. మీరు 4 రకాలుగా మోసం చేస్తున్నారు. ఒక్క పథకానికి సంబంధించి 4 రకాల మోసాలు. తల్లికి వందనం అనే ఒక్క పథకానికి సంబంధించి తల్లులకు 4 రకాలుగా మోసం చేస్తున్నారు మీరు. ఇది విన్న తర్వాత ప్రజలే చెప్తారు, తల్లికి ఇది వందనమా లేకుంటే వంచనా. తల్లులే చెప్తారు. లోకేష్ బాబు గారు, మొట్టమొదటి ప్రశ్న 4 విమర్శలు. ఎన్నికల కంటే ముందు మాకు ఓటు వేయండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల యొక్క కాలం ముగిసే లోపలనే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తాం. అన్ని పథకాలు ఇప్పుడు తల్లికి వందనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని ప్రస్తావన చేస్తాను. నేను 100 రోజుల లోపలనే ప్రారంభిస్తాం, ఈ పథకాన్ని మీకు అందిస్తామని చెప్పినారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన తల్లుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మొదటి సంవత్సరం ఎందుకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అనే పథకం ద్వారా తల్లుల అకౌంట్లో వేయాల్సిన డబ్బులు వెయ్యలేదు? దీనికి సమాధానం చెప్పాలి కదా లోకేష్ బాబు గారు. పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్తుంటారు మీరు, పెద్ద పెద్ద కామెడీ డైలాగులు చెప్తుంటారు. అర్థమైందే రాజా అంటుంటావు తమాషగా. మరి ఈరోజు తల్లులు అడుగుతూ ఉన్నారు, ఎందుకు మొదటి సంవత్సరం నీవు తల్లికి వందనం పేరుతో మహిళలకు ఇవ్వాల్సిన డబ్బు ఎగరగొట్టినావు? రెండవది, ఈ తల్లుల వైపు నుంచి ఈ రాష్ట్రంలో దాదాపుగా 80 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉంటే 1 నుంచి 12 వరకు, 1 నుంచి 12వ తరగతి వరకు 80 లక్షల పైనే పిల్లలు చదువుతూ ఉంటే మీరెందుకు 60 లక్షలకు పైబడిన పిల్లలకు మాత్రమే తల్లికి వందనం వర్తింపజేసినారు? సుమారుగా 20 లక్షల మంది పిల్లలకు ఈ పథకానికి దూరం చేసినారు. వివిధ రకాల సాకులు చెప్పి, కారణాలు చెప్పి, మీకు జీప్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది, ఇన్ని చదరపు గజాల ఇల్లు ఉంది, ఇంత కరెంటు బిల్లు వస్తుంది, 300 యూనిట్లు కాలుస్తున్నారని గొంటి సాకులు అంటారు. మా రాయలసీమలో అయితే, మా కడపలో అయితే, రాయలసీమలో అయితే ఇవన్నీ గొంటి సాకులు అంటారు. ఇట్లా గొంటి సాకులు చెప్పి ఆ పిల్లలను ఈ పథకానికి అనర్హులుగా భావించి 20 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం పేరుతో వంచన చేసినావు కాబట్టి ఆ తల్లులందరూ నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఇక మూడవది, ఎన్నికలప్పుడు మీరు చెప్పిన తండ్రి కుమారుడు చెప్పిన మాట ఏంది? విద్యాశాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు అమ్మఒడి పేరు ద్వారా, కానీ అందులో 2,000 రూపాయలు పాఠశాలల యొక్క మెయింటెనెన్స్ కోసమని తీసుకుంటున్నారు. 13,000 మీకు ఇచ్చి మోసం చేస్తున్నాడు. మేము వచ్చిన తర్వాత అట్లుండదు, 15,000 రూపాయలు మీ ఒళ్ళో పోస్తాము, మీ అకౌంట్లో వేస్తాము అని నమ్మబలికిన మాటలు అబ్బా కొడుకులు కాలికి బలపం కట్టుకొని రాష్ట్రమంతా తిరిగి 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 గంటల తరబడి 75 సంవత్సరాల వయసులో ఉండే చంద్రబాబు నాయుడు గారు గంటల తరబడి వేదిక మీద నుంచి మాట్లాడినాడు ఉపన్యాసాలు, 15,000 వేస్తామని. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే తల్లులందరూ అడుగుతున్నారు, 65 లక్షల మంది. జగన్మోహన్ రెడ్డి గారినేమో మీరు విమర్శించిరి, 13,000 ఇస్తున్నావు, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తాం, మాకు ఓటు వేయి అని చెప్పి అడిగినారు కదయ్యా అబ్బా కొడుకులు ఇద్దరు. మరి ఈ బుద్ధు మీరు కూడా 13,000 ఇస్తున్నారే. ఇదెంతటి మోసం, ఇదెంతటి వంచన, ఇదెంతటి అన్యాయం. మీ అవసరం తీరిందని చెప్పి
మమ్మల్ని గాలికి వదిలేస్తారా? మీ అవసరం మాతో ఉన్నప్పుడు, ఓటు మాతో మీకు అవసరం ఉన్నప్పుడు వంగి వంగి దండాలు పెట్టి కల్లిబుల్లి మాటలతో, కమ్మని తీయని మాటలతో మా కడుపు నింపే ప్రయత్నం చేసి ఈ వద్దు మీ అవసరం తీరిన తర్వాత 13,000 ఇస్తానావే, ఇది నీకు సిగ్గనిపించడం లేదా? ఇట్లా అబద్ధాలు చెప్పడానికి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే 65 లక్షల మంది తల్లులు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక 4వది ఇంకా నీచమిది విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన 13,000 చెప్పిన 15,000 ఇవ్వలే, 13,000 ఇస్తున్నావు. ఆ 13,000 కూడా ఈ రాష్ట్రంలో నువ్వు ఎంతమందికి అయితే నిన్న వేసినా అని చెప్తున్నావో 10,000 కోట్ల రూపాయలు 65 లక్షల మందికి అందరికీ 13,000 రూపాయలు వేయలేదు ప్రజలారా. విద్యాశాఖ మంత్రి గారు 5,000 వేసినారు ఒక తల్లికి, 6,000 వేసినారు, ఒక తల్లికి 7,000 వేసినారు, ఒక తల్లికి 8 వేసినారు, ఒక తల్లికి 9 వేసినారు, ఒక తల్లికి 10,000 వేసినారు, ఒక తల్లికి 11,000 వేసినారు, ఒక తల్లికి 12,000 వేసినారు, ఒక తల్లికి 13,000 వేసినారు. అంటే ఈ రాష్ట్రంలో ఉండే తల్లులందరికీ 13,000 రూపాయలు 2,000 కోత కోసి ఇచ్చి ఆ 13,000 కూడా సక్రమంగా ఇవ్వకుండా 5,000, 6,000, 7,000, 8,000 రకరకాలుగా వేసినారు. ఇది అన్యాయమా, మోసమా, వంచన, లేకుంటే మీ సిగ్గుమాలిన తనమా, మీ సంస్కారం లేని తనమా, ఏమనాల మిమ్మల్ని? దీనికి ఫిర్యాదు చేస్తే, ఆ తల్లులు ఫిర్యాదు చేస్తే వారికి ఇచ్చిన సమాధానం కలెక్టర్కు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు, డిఈఓకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. మీ సచివాలయ పరిధిలోకి పోయి మాకు ఇంత లెక్కే వచ్చింది, ఇంత లెక్క రాలేదని ఫిర్యాదు చేయండి, అక్కడ గ్రీవెన్స్ రైజ్ చేయండి అని చెప్పి సమాధానం ఇస్తా ఉన్నారు సంబంధిత అధికారులు. నేను కూడా ఫోన్ చేసిన జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఆయన గారు కూడా నాకు సమాధానం ఇచ్చింది ఏంటంటే సంబంధించిన సచివాలయాల్లో గ్రీవెన్స్ రైజ్ చేయండి సార్ అని చెప్పినారు. నేను చెప్పేది ఏంటంటే లోకేష్ బాబు గారికి సంబంధించిన అధికారులకు, గత సంవత్సరంలో మీరు వేసినప్పుడు కూడా ఇట్నే వేసినారు, 13,000 వేలే, 5,000, 6,000, 7,000, 8,000 ఇట్నే వేసినారు. ఇట్నే వేస్తే ఆ తల్లులు ఇట్లనే అడిగినారు, ఇట్లనే మీరు సచివాలయం పేరు చెప్పినారు, సచివాలయంలో వాళ్ళు రాతమూలకంగా ఫిర్యాదు చేసినారు, గ్రీవెన్స్ రైజ్ చేసినారు. కానీ ఒక్క తల్లికి కూడా సవరణలో భాగంగా 8 ఇచ్చింటే 5 ఇవ్వాలి కదా, 5,000 రూపాయలు ఒక్క తల్లికి కూడా ఇవ్వలే లాస్ట్ ఇయర్. మరి లాస్ట్ సంవత్సరం కూడా ఇటువంటి మోసానికే బలైన ఈ తల్లులు ఈ సంవత్సరం కూడా అదే మోసానికి బలి చేసే ప్రయత్నం మీరు చేస్తే నమ్ముతారా? నమ్మరు. కాకపోతే ఏమనుకున్నారంటే లోకేష్ బాబు గారు, మనం సచివాలయంలో ఫిర్యాదు చేసినా మనకు గత సంవత్సరం రాలే కాబట్టి ఈ సంవత్సరం కూడా రాదు, తండ్రి కొడుకులు ఇద్దరు మోసగాళ్ళు, అబద్ధం చెప్పేవాళ్ళు కాబట్టి ఇక మనకు అనవసరం. కాకపోతే సచ్చినోని పెళ్లికి వచ్చినేదే కట్నము అనుకుంటున్నారు. పెళ్లి కొడుకు చచ్చిపోయినాడు, కట్నం 10 లక్షలు అనుకున్నారు, 4 లక్షలు ఇచ్చినారు, 6 ఇలే. ఏమనుకుంటారు ఎవరైనా? ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు చచ్చిపోయినా 4 వచ్చింది, ఇంకేముందిలో వచ్చిన కాడికి వచ్చింది, పోయిన కాడికి పోయింది, చేయగలిగింది ఏముంది? వీడు బతికేదా, సంసారం చేసేదా, ఆ పాపతో అయ్యేది కాదు, పోయేది కాదు. సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం. మీ యొక్క జీవితాలు, మీ యొక్క విశ్వసనీయత కూడా ఈ రాష్ట్ర ప్రజల సమక్షంలో, ఈ రాష్ట్ర ప్రజల తల్లుల యొక్క హృదయాలలో మీ విశ్వసనీయత కూడా సచ్చినోని పెళ్లికి వచ్చినదే కట్నం అనే సంధాన మీ పాలన ఉంది. ఒకవేళ రాచమల్లు రాజకీయ కోణంలో విమర్శ చేస్తా ఉన్నాడు, అబద్ధాలు చెప్తానాడు, మేము 13,000 అందరికీ ఇచ్చినాం, ఏ ఒక్కరికి కూడా మేము 13,000కు తక్కువ ఇయ్యలేదు అనే మాట మీలో ఏ నాయకునికైనా ఆ సాహసం, ధైర్యం ఉంటే పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇదే మాటే చెప్పండి. మేము అందరికీ 13,000 ఇచ్చినామయ్యా రాచమల్లు, నీ చేతనైతే, నీకు ధైర్యం ఉంటే, మూతి మీద మీసమే అయితే ఒక 10 మంది మనుషులు చూపి అబ్బా నువ్వు 13,000 రాకుండా ఉండేవాళ్ళని చెప్పి పాత్రికేయుల సమావేశం పెట్టండి. మీరు రేపు పెడితే నేను మన్నాడే మళ్ళీ ఇదే ప్రదేశంలోనే 10ల సంఖ్యలో తల్లులను పెట్టి
ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5, 6, 7 మీరు ఎంతమంది కావాల్సి ఉంటే ఓ 10 మంది సరిపోతారులేంటే 10 మందిని చూపిస్తా. ఇదిగో వీళ్ళకి 5 వచ్చింది, 6 వచ్చింది, 8 వచ్చిందని చెప్పి మరి ప్రశ్నించగలుగుతారా మీరు? మేము ప్రశ్నించినట్టు మీరు మాది అబద్ధమని చెప్పి మీరు ప్రశ్నించగలిగినటువంటి నైతికత మీ హృదయాలలో ఉందా ఈ ప్రభుత్వానికి? చివరిది తల్లులందరి హృదయాలలో ఉండే అభిప్రాయం. ఒక సంవత్సరం ఎగరగొట్టినారు, రెండో సంవత్సరం 20 లక్షల మందికి కోత వచ్చినారు, తర్వాత సంవత్సరం 15 అని 13 ఇచ్చినారు, ఆ తర్వాత 13 అని చెప్పి 8, 7, 9 వేసినారు. కనీసం ఆ రోంత లెక్కైనా, ఆ ఇచ్చే రోంత తునమోపనమైనా సకాలంలో కూడా మీరు ఇయ్యలేకపోతున్నారు అంటున్నారు తల్లులు. జగన్మోహన్ రెడ్డి లాగా స్కూళ్ళు తెరిచినాకనా మూసినాకనా పలాని డేట్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా, ఈ డేటుకు మీ అకౌంట్లో డబ్బు పడుతుంది అమ్మఒడని చెప్పిన సమయానికి చెప్పిన పద్ధతుల్లో పిడుగులు పడిన, ఉక్రెయిన్ యుద్ధం వచ్చినా, సునామీ వచ్చినా తల్లుల అకౌంట్లో డబ్బులు వేసినాడు. అట్లా మీరు వెయ్యడం లేదు, సకాలంలో వెయ్యడం లేదు. మీరు ఆలస్యంగా మీ బుద్ధి పుట్టే పద్ధతిలో విడుదల వారిగా రకరకాలుగా వేస్తున్నారు. సకాలంలో వేయండి అని చెప్పి తల్లులందరూ అడుగుతున్నారు. ఈ 5 ఈ రాష్ట్రంలో ఉండే తల్లుల వైపు నుంచి ఉండే విమర్శ, మీ పట్ల ఉండే విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. ప్రశ్న వారిది, గొంతు మాత్రం మాది. లోకేష్ బాబు గారు, ప్రశ్న మాత్రం తల్లులది, గొంతుకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ప్రజాస్వామ్యంలో ప్రజలు నేరుగా వచ్చి ప్రశ్నించలేరు కాబట్టి, వారి పక్షాన రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తాయి కాబట్టి, మీడియా సోదరులు ప్రశ్నిస్తారు కాబట్టి, జర్నలిజం పెన్ను కలం ప్రశ్నిస్తుంది కాబట్టి ప్రశ్నిస్తా ఉన్నాం మేము. సమాధానం ఇస్తావా? ఈ తల్లులందరికీ సంతృప్తిపరిచే విధంగా మీ తప్పులను సరిదిద్దుకోగలిగని ఇస్తారా? మొదటి సంవత్సరం ఎగరగొట్టి డబ్బులు ఇస్తారా? 13 కాకుండా 15,000 ఇస్తారా? 60 లక్షలు కాకుండా 80 లక్షల మందికి ఇస్తారా? 5, 6, 7, 8 వేలు కాకుండా అందరికీ ఆ 15,000, 13,000 ఇస్తారా? సకాలంలో ఇస్తారా? వీటికి సమాధానం చెప్పరు. మళ్ళీ ఊరి మీద పడి తిరుగుతున్నారు. సిగ్గు లేకుండా ఊరి మీద పడినారు ఈ రోజు నుంచి రాష్ట్రం అంతా. ఏమి, దేనికి, ఏం సాధించినారని మీరు ఊరి మీద తిరుగుతున్నారు? నాకు తెలియకడుగుతా, ఏం పొడిచినారని అబ్బా మీరు? రాష్ట్రం అంతా ఊరి మీద పడి తిరుగుతున్నారే. 19 గంటలకు లేచి సోగ్గా తయారై బాగా గోష బజాలు కట్టుకొని ప్యాంటు గింట్లు వేసుకొని శుభ్రంగా పౌడర్ పూసుకొని, సిగ్గుండాలా మీ ముఖాలకు పౌడర్ వేసుకునేదానికి, మీ ఒంటికి సొక్కా వేసుకునేదానికి కూడా సిగ్గుండాలా మీకు? ఏం కఠినంగా మాట్లాడుతున్నాడు రాచమౌళి అని చెప్పి బాధ అనిపిస్తుందే మీకు? నా మాటనే మీకు ఇంత కఠినం అనిపించి బాధ అనిపిస్తే, మీరు చేసిన పనుల వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎంత మోసము, ఎంత వంచన చేసినారే, వారికెంత బాధ ఉండాలా? మీరు అనుకుంటా ఉండారేమో రాచమల్లు కఠినంగా మాట్లాడుతున్నాడని. రాచమల్లు పాత్రికేయుల సమావేశంలో మంచి భాషను ఉపయోగించి నిర్మోహమాటంగా కఠినత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. కానీ మీరు దేశం మీద పన్నారు కదా, ఊర్లో ఇప్పుడు తిరుగుతున్నారు కదా, మీకు ఎదురయ్యేది చీత్కారాలు ప్రజల వైపు నుంచి, మీకు ఎదురయ్యేది బూతులు, మీకు ఎదురయ్యేది విమర్శలు. ప్రతి చోట మీరు ఈ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి చోట మీరు తిట్లు తినాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం, ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలేందో చెప్పండి అని అడుగుతున్నాం. ఇప్పుడు వస్తున్నారు ప్రజలారా, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వస్తున్నారు. ఏమని? 2 ఏళ్ల పాలన గడిచింది, మా చంద్రన్న నాయకత్వంలో మేము బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసినాము, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించగలిగినాము, పేదవారి యొక్క జీవితాలలో వెలుగును నింపగలిగినాము, సూపర్ 6 పథకాలను అమలుపరిచినాము, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు అన్నిటిని కూడా ఇస్తామని చెప్పి వాటిని కూడా అమలుపరిచినాము. కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి లాగానే మేము కూడా గడప గడపకు జగన్ వచ్చినట్టు ఇంటింటి పేరుతో, అంటే వీళ్ళకి అలవాటైపోయింది,
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలను కాపీ కొట్టడం, పేర్లు మార్చుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలను కాపీ కొట్టడం, పేర్లు మార్చుకోవడం. ఎవరి పిల్లోన్నో ఎవడో ఎత్తుకొని ముద్దాడితే ఎంత అసహ్యకరంగా ఉంటుందో మీరు చేస్తానే పరిస్థితి కూడా అట్లనే ఉంది. మీకు చేసే పరిస్థితి కూడా. నాడు గడప గడపకు మేము తిరిగితే కాలర్ ఎగరేసుకొని తిరిగినాం మేము ఆ రోజు. ఇదిగో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ ఫలాలను మీకు అందించి మీ దగ్గరికి వచ్చినాం. కులానికి, మతానికి, జాతికి, ప్రాంతానికి, రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మేము అందరికీ ఇవ్వగలిగినాం రాజ్యాంగబద్ధంగా అని కాలర్ ఎగరేసిపోయినాం మేము సంవత్సరం రోజులు. మీరు పేరు మార్చి ఇంటింటికి అన్నారు. మీరు కూడా పోవచ్చు ఇంటింటికి, తప్పేం లేదు. కాకపోతే పథకాలను అమలుపరిచి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిపోవాలా. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, నేను ఇక్కడ అడిగే మాటే రేపొద్దున మీకు వీధులు అడుగుతారు తెలుగుదేశం పార్టీ నాయకులారా. నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఎవరైతే మీ దగ్గరికి వస్తా ఉన్నారో, ఈ 2 ఏళ్ల కాలంలో మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి, ఓ ప్రజలారా, ప్రజాస్వామ్యంలో ఉండే ప్రజలారా, ప్రశ్నించండి. మీ గొంతులు ప్రశ్నించాలా, మీకు చైతన్యం కలగాల. మీకు జరుగుతున్న అన్యాయాన్ని సొక్కా పట్టుకొని మీరు ప్రశ్నించే పరిస్థితికి మీరు తయారు కావాలా. అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. అప్పుడే మీ హక్కులు మీ కాళ్ళకాడికి వస్తాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి పాలకులు జీవితాంతం మీకు మోసం చేస్తానే ఉంటారు, మిమ్మల్ని వంచిస్తానే ఉంటారు. అడగండి రేపు వచ్చినప్పుడు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతా ఉన్నా, మీరు దేశం మీద బన్నారు, నేను అడుగుతా ఉన్నా వాళ్ళ తరఫున, ఏం చెప్తారబ్బా మీరు పోయి? నాకు ఓటేయండి అమ్మా, నేను అధికారంలోకి వస్తానే. మీ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లోళ్ళు ఉంటే, 18 సంవత్సరాలు నిండి ఉంటే, 60 సంవత్సరాల వయసుకు ఉండే వాళ్ళకు ఎంతమంది ఉంటే అంతమందికి నేను 1500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున మీ అకౌంట్లో వేస్తా. ఒకవేళ మీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉంటే, 3 ఉంటే ఆడపిల్లలు, ఇంకా మీకు ఓపిక ఉంటే ఒకరిని ఇద్దరినో కనండి, నేను గెలిచే లోపల అందరికీ వేస్తా అని చెప్పినావు కదయ్యా పెద్ద మనిషి. ఇప్పుడు 2 ఏళ్ళు అయిందే, మా ఇంటికాడికి వచ్చినావు కదా, మరి ఆడబిడ్డ నిధి నాకు ఇచ్చినావా 1500 అని అడుగుతారు. సమాధానం చెప్తారా మీరు? మరి సమాధానం చెప్పలేనప్పుడు, హామీని అమలుపరచలేనప్పుడు, మోసం చేసినప్పుడు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి పోతున్నారు మీరు? పౌడర్ వేసుకొని ముఖానికి, గంజి సొక్కాలు వేసుకొని. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. అడుగుతారు యువత. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నేను 3000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. మాకు ఉద్యోగం ఇచ్చినావయ్యా అని అడుగుతారు యువత రేపు. ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి 3000 రూపాయల నిరుద్యోగ భృతి నాకు ఇచ్చినావా అంటారు. ఏం చెప్తావు సమాధానం? 2 ఏళ్ళే అయిందిలే, ఇప్పుడే కదా కళ్ళు తెరిచింది, ఇంకా 3 ఏళ్ళు ఉందిలే ఇచ్చాలి అని అంటావా? లేకుంటే లాస్ట్ సంవత్సరం ఇచ్చాలి అంటావా? పసుపు కుంకుమ అని చెప్పి 10,000 రూపాయలు ఆడవాళ్లకు లాస్ట్లో ఇచ్చినావు కదా 2018లో. అట్లా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు. అడుగుతారు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంబంధించిన ప్రజలు, నాకు 52, నాకు 50, 53, 51, 54 నా వయసు వచ్చింది, నాకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు. 4,000 రూపాయలు, 4,000 రూపాయలు ఇవ్వలేదే. 25 నెలలు అయింది, 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000 రూపాయలు ఇచ్చినా గడప దక్కు, లేకుంటే కాలుతుందంతా అంటారు. చేతగుడు అన్నం కాలుతుందంతా అంటారు. పడతారా? పడతారులే, సిగ్గులేనటోళ్ళు మీరు. మేమైతే శనిగగులు కదిలి మా సత్యం, మా జగన్ మేమైతే. మీకాడే సిగ్గుంది మీకు? లేదు. దున్నపోతు చర్మం మీద వర్షం పడినట్టే. మరొక పోతే మరొకరు అడుగుతారు, జగన్మోహన్ రెడ్డి ప్రతి 6 మాసాలకు ఒకసారి సామాజిక పెన్షన్ ఇచ్చినాడు మాకు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి. ఇప్పుడు 2 సంవత్సరాలైంది, 4 దఫాలుగా ఇచ్చిండాలను సామాజిక పెన్షన్ 4,000 రూపాయలు. మరి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఒక్కరికి కూడా నూతన పెన్షన్ ఇవ్వలేదే. నా ముడ్డి కింద 60 ఏళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది, నాకు 1,00,000 రూపాయలు రావాలా అని అడుగుతారు. సమాధానం ఉందే నీ దగ్గర? లేదు. ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఏమని? ఎన్నికలప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పినావు, మా ఉద్యోగస్తులందరినీ మోసగిచ్చినావు, మమ్మల్ని పూర్తిగా నీ పరం చేసుకున్నావు, నీ వశం చేసుకున్నావు. మా బలముతో, మా యొక్క మౌత్ క్యాన్వాస్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి మేము ఒక కారణమైనాం.
కన్నుల చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో అట్లా ఆ కారణాలలో జగన్ యొక్క కారణాలు ఓటమి కారణాలలో ఉద్యోగస్తుల మేము కారణమేనా ఆనాడు నీకోసం. ఈనాడు మాకు నువ్వు మునగూర్చింది ఏంది అని అడుగుతారు వాళ్ళు. వాళ్ళకు నువ్వు చెప్పినది ఆ రోజు ఏంది? పిఆర్సీ చెప్పినావు, ఐఆర్ చెప్పినావు, పెండింగ్ డిఏలు చెప్పినావు, బకాయి 32,000 కోట్లు వాళ్ళ బాకీ ఉండే డబ్బులు చెప్పినావు, సరెండర్ లీవ్స్ చెప్పినావు. చేసినావా? పిఆర్సీ ఇచ్చినావా? డిఏలు ఇచ్చినావా? ఐఆర్ ఇచ్చినావా? 33,000 కోట్లు బాకీ డబ్బులు ఇచ్చినావా? మరి ఉద్యోగస్తులు మీరు పోయినప్పుడు ఎక్కడైనా వాళ్ళు ఉండకపోయినా వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ సంతానం కానీ ఉంటుంది. వాళ్ళు చదువుకునే వాళ్ళు తిట్టకపోవచ్చు, బాటా చెప్పుతో కొట్టిట్టు అడుగుతారు. 99 రూపాయలు అంటానే బాటా చెప్పు, 99 రూపాయల 99 పైసలు అట్ట దాంతో కొట్టిట్టు అడుగుతారు. సంస్కారయుతంగా స్వీకరిస్తారా వారి విమర్శలను? పల్లెలకు పోతే రైతులు అడుగుతారు, ప్రజలారా 5 సంవత్సరాలు మాకు జగన్మోహన్ రెడ్డి లాగా రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట సహాయం చేస్తానని చెప్పినావు. అన్నదాత సుఖీభవని పేరు మార్చినావు. మామూలు లేని బతుకు పేరు మార్చేదే అన్నదాత సుఖీభవని పేరు మార్చినావు. నరేంద్ర మోడీ 6,000 ఇస్తాడు, నేను 20,000 ఇస్తా, 26,000 రూపాయలు ఇస్తా, 5 సంవత్సరాలు ఇస్తా అని చెప్పినావు. పల్లెలకు పోతే రైతులు అడుగుతారు. మొదటి సంవత్సరం ఎగరగొట్టినావు 20,000 రూపాయలు. రెండో సంవత్సరం మూడో సంవత్సరం వచ్చే తలికి ఎంత ఇచ్చినావు? ఇప్పటికి 40,000 ఇవ్వాల్సింటే ఎంత ఇచ్చినావు? ఇప్పటికి 40,000 ఇవ్వాల్సింటే నువ్వు 14,000 ఇచ్చినావు. అంటే 28,000 రూపాయలు ఇచ్చినావు. 3 సంవత్సరాలకు 60,000 ఇవ్వాల్సింటే ఇప్పుడు నువ్వు ఇచ్చినది 28,000. అంటే దాదాపుగా 32,000 రూపాయలు ఎగరగొట్టినావు. రైతులు అడుగుతారు గ్రామాలకు పోతే, అన్నదాత సుఖీభవ పేరుతో మాకు ఇవ్వాల్సిన 3 సంవత్సరాల పంట సహాయాన్ని 1 సంవత్సరం ఎగరగొట్టినావు. ఇవ్వాల్సిన 2 సంవత్సరాలు 20,000 ఇవ్వాల్సిందే 14,000 ఇచ్చినావు. అది కూడా 7 లక్షల మంది రైతులకు కోత కోసినావు అని చెప్పి సోలకాలు తీసుకుంటారు. మీకు మీ పై ఎంత వాంచుతారు వాళ్ళు. పల్లెలు లేకపోతే రోజు జాగ్రత్తగా పోలీసు వాళ్ళని పెట్టుకోనివ్వండి. దండిగా మంది పల్లెల వైతలకి. ఇంకా మీరు చెప్పిన గొప్పలు చెప్పుకోబోయేది ఏంటంటే ఇవన్నీ గాలికి వదిలేస్తారు మీరు. ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారేమో. మీకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినామమ్మా అంటారు. మీ పాలనే గ్యాస్ రసోమి, మీ పాలనే గ్యాస్, అంత గ్యాస్ పాలన మీది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని పేదవాళ్ళకు చెప్పినారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 6 సిలిండర్లు ఇవ్వాలా? ఒక్కరికన్నా ఈ రాష్ట్రంలో నాకు చూపిస్తారా మీరు? ఏ వార్డుకైనా వదాం, 100 మందిని చూపించాలి నాకు. 1000 ఇళ్ళు ఉంటాయి ఒక వార్డులో 1000 ఇళ్ళు ఉంటాయి. 1000 ఇళ్లలో 100 ఇళ్ళు చూపించాలి నాకు. ఏమని? ఇదిగో ఈ 1000 ఇళ్లకు మేము 6 సిలిండర్లు ఇచ్చినామని చేతులు ఎత్తమను. ఆ విమర్శ ఎన్నిక్కి తీసుకుంటా. మీ కుప్పం పోదాం, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. కుప్పం నియోజకవర్గంలో ఏ వార్డులైనా సరే 1000 ఇళ్లలో 100 ఇళ్లను చూపించి 6 సిలిండర్లు ఇచ్చినామని చెబితే నేను క్షమాపణ చెప్తా. కారణం, మీరు ప్రతి చోట రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చినది 1.5. ఇచ్చినోనికి ఇచ్చినారు, ఇయ్యనోనికి ఇయ్యలే. ఏ ఒక్కరికి 4 ఇలే, ఏ ఒక్కరికి 5 ఇలే, ఏ ఒక్కరికి 6 ఇలే. చెప్పిన సంక్షేమ పథకానికి కూడా, గ్యాస్ సిలిండర్లకు కూడా ఎంత పెద్ద మాటలు చెప్పినావయ్యా ఆ రోజు నువ్వు. నా ఆడబిడ్డలు నా బిడ్డలతో సమానం. మీరు పొయ్యి కాడ ఊపిరి గొట్టం తీసుకొని ఊపుకుంటా అంటే మా అమ్మ ఊపిరితిత్తులు పాడైపోయి బాధ కలిగి స్పందించి ఆ స్పందనలో నుంచి పుట్టినదే ఈ గ్యాస్ సిలిండర్ల పథకం. మీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు అని చెప్పి పెద్ద జంపు మాటలు చెప్తివే. మరి ఊపిరి గొట్టం ఏమైంది? కళ్ళల్లో నీళ్ళు ఏమైనాయి? ఊపిరితిత్తులు పాడైపోయినది ఏమైనాయి? 6 సిలిండర్లు ఏడుండయ్యా? ఎన్ని అబద్ధం కూతులు మీరు కూర్చునేది. చెప్పేవారికి వినేవాడు లోకువా అని సత్యమే పెద్దలు చెప్పినది. ఇక్కడా కొడుకులం కదా, మేము ప్రజలం వింటానాం కదా. చెప్పిందే. మరొక పథకం మీరు చెప్పేది బస్సు, గొప్పలు చెప్పుకుండేది. వాస్తవానికి ఆ బస్సు పథకమే అవసరం లేదంటున్నారు ప్రజలు. ఇది నా మాట కాదు, ఈ రాష్ట్రంలో ఉండే మహిళల మాట, ఈ రాష్ట్రంలో ఉండే పురుషుల మాట కూడా అదే. ఏం ప్రయోజనం ఉందని ఆడవాళ్ళే అడుగుతున్నారు. ఆ ఉచిత బస్సు పెట్టిన దానివల్ల మాకు జరిగే పెద్ద ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. దానికంటే మాకు చెప్పిన సంక్షేమ పథకాలు సక్రమంగా ఇవ్వగలిగితే, మా పిల్లల చదువుకు ఉపయోగపడగలిగితే, మా పేదరికానికి 10 రూపాయలు ఉపయోగపడితే మేలుంది తప్ప ఆ బస్సులు ఎక్కి మేము యాడిపోవాలయ్యా అంటున్నారు ఆడోళ్ళు. యాడిపోతారయ్యా ఆడోళ్ళు?
పోతే అమ్మగారింటికి పోవాలా, లేదు పెద్ద ఆమె అయితే బిడ్డ ఇంటికి పోవాలా, ఇంకా లేదంటే దైవ దర్శనానికి ఆడికన్నా పోవాలి. ఈ 3 తప్ప ఆడిపోతారు. సంవత్సరం 2 సార్లు 3 సార్లు పోతారు. అది జిల్లా వరకు పెట్టినారు. ఆ 50 రూపాయలు 100 రూపాయలు ఇది గొప్పగా చెప్పుకోవడమేనా? అదేనా మొదటి సంవత్సరం ఇచ్చినారా? 16 రకాల సేవలు ఉన్నాయి మహిళలారా. 16 రకాల బస్సులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ 16 రకాల బస్సులలో మీకు అర్హత కల్పించినది 5 రకాల సేవలు మాత్రమే. మరో 11 రకాల బస్సులు ఎక్కడానికి మిమ్మల్ని అనర్హులుగా భావించినారు. ఇది కూడా మహిళల వైపు నుంచి మీకు ఎదురయ్యే విమర్శనే. ఫీజు రియంబర్స్మెంట్ ప్రశ్నిస్తుంది ఒక విద్యార్థి. జగన్ ఉన్నప్పుడు మాకు బాగా వచ్చినాయి ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి సంవత్సరం వేసినారు. ఇప్పుడు 4,000 కోట్లు 5,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, మమ్మల్ని కాలేజీకి రానిడంలే. మా అమ్మను మా నాయన లెక్క అడిగితే మా నాయన దగ్గర లెక్క లేదు, కాలేజీలో అయితే కాలేజీకి రానిరు, మా నాయన అయితే లెక్కి లేకపోతున్నాడు, మీరైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి మోసం చేసినారు, మా యొక్క భవిష్యత్తుకు మీరు అంధకారమైనారు, మా భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని చెప్పి ఏదో ఒక చోట మీకు రాష్ట్రంలో పోయిన చోట ఏ వార్డులైనా సరే విద్యార్థులు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తారు. వాళ్ళకి ఆలోచన తక్కువ ఉంటుంది, ఆవేశం ఎక్కువ ఉంటుంది. గట్టిగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు నోరు మూసుకొని పోండి. మీరు ఏదైనా కొవ్వుకూతలు కూర్చో మాత్రం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినట్టే జరుగుతుంది. విద్యార్థులతో భద్రం, జాగ్రత్తగా ఉండండి. మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని అడుగుతారు మిమ్మల్ని. జగన్ ఉన్నప్పుడు 20 లక్షల కార్డు ఇచ్చినాడు, 3,000 జబ్బులను దాంట్లో చేర్చినాడు. మీరు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఎత్తిపెట్టినారు. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే డబ్బుంటే లోపలికి రా, డబ్బు లేకుంటే బయటికి పోంటున్నారు. డబ్బు లేక మేము చూపించుకోలేక ఇబ్బంది పడుతున్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మీరు అటకెక్కిచ్చినారని చెప్పి చాలా ఇళ్లల్లో జబ్బున పడినటువంటి మనుషులు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. వాళ్ళ అత్యంత బాధాకరమైనటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మౌనం దాల్చి దాటిపోండి. వాళ్ళతో వాగ్వాదం చేయకండి. అన్యాయం, 100కు 100% అన్యాయం. ఇంకా మీరు చెప్పిన మాట మరొక చోట అడుగుతారు, కరెంటు బిల్లులు పెంచనన్యావే, కరెంటు బిల్లు పెంచినారే అంటారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచనన్యావే, తిండి గింజలు అన్ని పెరిగినాయే అని అడుగుతారు. మరొక చోట గ్యాస్ పెంచనన్యావే, గ్యాస్ పెంచినారు అంటారు. మరొక చోట డీజిల్ పెంచనన్యావో, పెట్రోల్ పెంచనన్యావో పెంచినారే అని మరొక చోట అడుగుతారు. 45 ఏళ్లకే జగన్ ఇచ్చిన పెన్షన్ అమలు పరుస్తానన్యావే, నాకు ఇయ్యలేదే అని 45 ఏళ్ల చెల్లెలు అడుగుతుంది. చేనేతలు ప్రశ్నిస్తారు, 24,000 రూపాయలు చేనేత భరోసా వాళ్ళకి ఇచ్చినే జగన్ ఇచ్చినేది. మరి ఇవన్నీ ఏమి సమాధానం చెప్తారయ్యా? ప్రొద్దుటూరులో ఉండే వరదరాజరెడ్డి గారి దగ్గర మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఉండే ఎమ్మెల్యేల వరకు నేను ప్రశ్నిస్తా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఏం సమాధానం చెప్తారు? మీ ముడ్డి కింద ఇన్ని లొసుగులు పెట్టుకొని, ఇన్ని తప్పులు పెట్టుకొని, ఇన్ని వాగ్దాన భంగము చేసి, ప్రజలను ఇంత వంచన చేసి, తగుదునమ్మా అని చెప్పి 45 రోజులు రాష్ట్రం మీద పడి గొప్పలు చెప్పుకునేదానికి మీరు తిరుగుతారా? ఆనాడు ఓట్ల కోసం అబద్ధాలను హామీలుగా ఇచ్చి, ఈరోజు 2 సంవత్సరాల తర్వాత హామీలను అమలుపరచకుండా మళ్ళీ హామీలను అమలుపరచడామని చెప్పి నమ్మించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ దగ్గర మీరు తిరుగుతారంటే నిజంగా మీది గుండె కాదయ్యా. మీ ధైర్యానికి ఒప్పుకోవచ్చు, మీ సిగ్గులేనితనాన్ని మటుకు ఖచ్చితంగా సన్మానించాల్సినదే. ఇప్పుడు నేను చెప్పినది ఏదన్నా అబద్ధమని మీరు నన్ను ఎవరన్నా ప్రశ్నించాలనుకుంటే నా వరకు అవసరం లేదు. నేను అడిగిన ఈ ప్రశ్నలన్నీ రాష్ట్రంలో నలుమూలలా మీకు ఎదురవుతాయి. నలుమూలలా ప్రజల వైపు నుంచి ఈ ప్రశ్నలు మీకు ఎదురవుతాయి. అక్కడే సమాధానం చెప్పండి, తప్పో ఒప్పో. ప్రజలు కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నా, ప్రొద్దుటూరు నియోజకవర్గం దగ్గర మొదలుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలను ప్రశ్నించండి. ప్రజలారా, చైతన్యవంతులు కాండి ప్రజలారా. మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు పాలనను మీరు ప్రశ్నించకపోతే ఎప్పటికీ మీకు అన్యాయమే జరుగుతుంది. ప్రశ్నించగలిగినప్పుడే ప్రభుత్వాలు దారికి వచ్చేదానికి ఉంటుంది. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే మరొక రాజకీయ పార్టీ అయినా సక్రమంగా వ్యవహరిస్తారు. మీ హక్కులను మీరు కాపాడుకోవాలన్నా, మీ పిల్లల భవిష్యత్తును మీరు కాపాడుకోవాలన్నా తప్పనిసరిగా మోసం చేసినటువంటి, అబద్ధాలు చెప్పినటువంటి ఇట్టి ప్రభుత్వాలను మీరు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మీ దగ్గరికి వస్తున్నారు 45 రోజులు. నేను చెప్పిన విషయాలన్నీ మీకు తెలిసినట్టే, ప్రశ్నించండి వాళ్ళను. ఒకవేళ మేము ప్రశ్నిస్తే నాయన మాకు ఇచ్చే ఆ ఒకటోరో ఏదన్నా మేలు చేసే ప్రయోజనాలుంటే అది ఏదైనా తీసేస్తారేమో భయం మాకుంది, బెదిరించాలనుకుంటారేమో. ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమీ పీకలేరు.
మీ తలలో ఉండే తెల్ల వెంట్రుక కూడా పీకగలిగిన శక్తి వాళ్ళకు లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. అర్హత కలిగినప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. మీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. ప్రశ్నించండి. ప్రశ్నించగలిగినప్పుడే మీకు మేలు జరుగుతుంది.